ఈరోజు పెద్ద రెసిపీలేం కాదు. చిన్నప్పటి గుర్తులను గుర్తుకు తెచ్చే చిక్కుడు గింజలు బాయిలింగ్. అప్పట్లో అమ్మ చేసినట్టుగా స్టవ్ మీద మెల్లిగా మరుగుతూ ఇల్లంతా ఆ చిక్కుడు గింజల వాసన. డప్పు కాదు, డెకరేషన్ కాదు. ఇలాంటి చిన్న వంటలే మనసుకి చాలా సంతోషాన్ని ఇస్తాయి. దీన్ని ఎంతమంది అగ్రి చేస్తారు? సరే, ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా చిక్కుడు గింజలను బాగా శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేయాలి. బాగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 70% ఉడికితే చాలు. ఈ గింజలు ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి నేను జీలకర్ర, కరివేపాకు మాత్రమే వేస్తున్నాను. తర్వాత ఉడికిన చిక్కుడు గింజలన్నీ ఆ తాలింపులో వేసేసుకోవాలి. ఉడకబెట్టిన ఈ చిక్కుడు గింజలను కొద్దిసేపు ఆయిల్లో వేగితే బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకుంటున్నాను. నేను ఉడకబెట్టేటప్పుడే కొంచెం సాల్ట్ వేశాను కాబట్టి ఇప్పుడు సాల్ట్ కొంచెమే వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిసేపు చిక్కుడు గింజలను ఆయిల్లో వేగనిద్దాం. ఆ ఉప్పు, కారం కూడా చిక్కుడు గింజలకి బాగా పడతాయి. ఇంకా లాస్ట్గా కొత్తిమీర ఉంటే వేసుకుంటే దీనికి రుచి ఇంకా ఎక్కువైపోతుంది. అబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎంత బాగా వచ్చిందో. ఇది చేసే టైంలోనే మా హస్బెండ్ కూడా ఇంటికి వచ్చేసాడు. చేశాక ఊరుకుంటానా? చేసింది తీసుకెళ్ళిచ్చి టేస్ట్ చూడమని చెప్తున్నాను. తనకి ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం. తింటున్నాడు. ఎలా ఉందో చూడాలి. బాగా నచ్చినట్టుంది. తింటూనే ఉన్నాడు. సమాధానం ఇంకా ఏం చెప్పలేదు. బాగా నచ్చినట్టుంది. నేను చేసిన వంట కదా. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. అంటే నేను చేశాక బాగోకుండా ఉంటుందా? మీరు చెప్పండి. సర్లే, తన్నే అడుగుదాం. ఏమున్నాయని బాగాలేదు మొత్తం తినేసి.